హ్మ్. మేడం సహస్రనామాలు చదివేటప్పుడు అక్షర దోషం ఉండకూడదని హ్మ్. అన్నారు కదా! హ్మ్. అక్షర దోషాలు చదివితే ఏమవుతుంది? అంటే ఏమన్నా ఏమవుతుంది అంటే అర్థం మారిపోతుంది. ఇప్పుడు మీ పేరు హ్మ్. శ్రావణి కదా! హ్మ్. శ్రావణి కాకుండా శ్రీవాణి అని నేను పిలిచాననుకోండి. మీరు హ్మ్. పలుకుతారా? అంటే అమ్మవారు పలకరు. అక్షర ఆవిడ నన్ను దోషాలుంటాయి. కాదనుకుంటారు కదా! ఆ! ఇప్పుడు ఒకటండి మీకు లాక్ అండ్ కీ ఉంది. హ్మ్. మీరు ఒక డోర్‌కి తీయాలి. ఆ హ్మ్. దాని కీ తీసుకెళ్ళాలి గానీ, హ్మ్. మీరెందుకు చేస్తున్నారు పారాయణ? అమ్మవారిని మీరు ఆవిడ అనుగ్రహం పొందడానికి. ఆవిడని పిలుస్తున్నారు. హ్మ్. ఆవిడని పిలిచినప్పుడు మీరు రాంగ్ అడ్రెస్ చేయడం, తప్పుగా పలకడం, తప్పు పిలవడం చేస్తే ఆవిడేమనుకుంటారు? అంటే ఊరికనే మామూలుగా ఆవిడనంత హ్మ్. తక్కువ అంచనా వేయకూడదు. ఎలా పిలిచినా ఆవిడకి తెలుస్తుంది. హ్మ్. కానీ నీ సంస్కారము నీ పిలవడంలో నీకిదేమైంది? నువ్వు చేస్తున్నావు కదా అపరాధాలు. అవును. తల్లుంది, పిల్లవాడు స్కూల్‌కెళ్తాడు. ఏమీ హ్మ్. తెలీదు చిన్న పిల్లవాడు. వాడు తెలియక ఏమైనా తప్పన్నా గూడా అమ్మ అనే బదులు అమ్మీ అన్నా పలుకుతుంది. ఆ! హ్మ్. ఏంట్రా అంటుంది. కానీ కరెక్ట్ చేస్తుంది. హ్మ్. ఊరికూరికే కావాలని బుద్ధొచ్చాక కూడా అమ్మీ, అమ్మీ అంటున్నాడనుకోండి. ఏమంటుంది? అబ్బా! నేను పలకనంటుంది. అవునా? అవును. నువ్వు కరెక్ట్‌గా చెప్పు. ఎందుకు ఇప్పటికలా అంటున్నావు? చిన్నప్పుడు నీకు తెలియక అనేవాడివి. హ్మ్. తెలిసి చెయ్యాలి ఏం చేసినా. ఓకే. నువ్వు ఏదన్నా కూడా ఎరుకతో చేసి తెలిసి చెయ్యాలి అన్నప్పుడు నువ్వు హ్మ్. ఎన్ని సార్లు తప్పులు చదువుతావు? హ్మ్. కదా! దీర్ఘం అందులో ఉండే బ్యూటీ ఏంటంటే ఈ సహస్రనామాల్లోది హ్మ్. ప్రతి అక్షరంకి కూడా సంస్కృతంలో అర్థం మారిపోతుంది ఒక్కొక్కటి. హ్మ్. ఇప్పుడు శివ, శివ అన్నప్పుడు దీర్ఘం పెడితే హ్మ్. చాలామంది అనుకుంటే ఏముంది మామూలే గదా! అని. అంటే మనకు తెలీదు గదా! సాంస్క్రిట్ అవన్నీ. హ్మ్. చదువుతున్నప్పుడు కొన్ని మనం ఆడియోలో విన్నప్పుడు కూడా పొరపాట్లు వింటాం. అంటే అవును. వాళ్ళు కూడా అక్షరం చూసి కావాలని ఎవరు పొరపాటు హ్మ్. చెయ్యరు. వాళ్ళు విని వాళ్ళు నేర్చుకున్న దాంట్లో ఎక్కడో ఏదో అక్షరం ఒక అక్షరం పొరపాటు హ్మ్. రికార్డ్ అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు తడబడొచ్చు, లేకపోతే తెలియకపోవచ్చు. ప్రింట్‌లో వేరేలా ఉండొచ్చు. హ్మ్. పుస్తకం చూసినప్పుడు. ఇవాళ రేపు మొబైల్‌లో చూసుకుంటే చాలా తప్పులుంటాయి. మనం కరెక్ట్ అవును. చేయలేం. హ్మ్. స్తోత్రాలు ఇందులో చదవడం నేను అందుకే ఎప్పుడు ప్రిఫర్ చేయను. ఓహ్! పుస్తకంలో కరెక్ట్ చేసుకొని చదవాలి. పుస్తకంలో మనకి ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా! హ్మ్. గురువుగారులు నేర్పించినప్పుడు గురుముఖతః నేర్చుకుంటాం కాబట్టి, వాళ్ళు స్పెల్ చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ కరెక్షన్స్ ఉంటే దీర్ఘం ఉంటే దీర్ఘం పెట్టుకోవడం, లేపోతే హ్మ్. కట్ చేయడం, అక్షరం జా బదులు వా అలా ఉందంటే అది రౌండ్ చేసి పైన రాసుకోవడం. హ్మ్. అలా కరెక్ట్ చేసుకొని శ్రద్ధగా ప్రతి అక్షరము భగవంతుడి స్వరూపం కాబట్టి, అలా మనం చదవాలి. తప్పు చదివితే హ్మ్. తప్పు అర్థాలు పెడతాయి. అప్పుడు ఫలితం మారిపోతుంది. దీనికే చిన్న ఎగ్జాంపుల్ అందరికీ గుర్తుండేటట్టు చెప్పుకోవాలంటే మనకి కుంభకర్ణుడు. హ్మ్. రామాయణంలో. ఆయనకి ఆయన చాలా బలవంతుడు. అసలు ఆయన బతికుండి యుద్ధము చేశాడా అంటే ఎవరు మిగలరు. అవును. అంత అంత బలవంతుడు. అయితే తన ఏంటంటే ఇంకా బాగా ఇది ఉండాలి, తనకి ఇది రాకూడదు, ఎవరి మీద జాలుండకూడదు, అందరిని చంపి పడేయాలి అనే ఒక సంకల్పంతో హ్మ్. రాక్షసుడు గదా! హ్మ్. తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైతే ఈ దేవుళ్ళందరికీ భయమేస్తుంది. ఆల్రెడీ ఇంత భగవంతుడు, ఇంకా హ్మ్. ఏదో వరాలు కోరి ఇంకిప్పుడు ఇవన్నీ అనుకుంటే మళ్ళీ ఎంత కష్టం ఎప్పటికి అని. హ్మ్. సో, కొంచెం ఆ సరస్వతీ దేవిని ప్రార్థించారో మరి ఆవిడే ఆయనకట్లా బుద్ధి కల్పించారో తెలీదు. నాలుక మీద ఉండేది సరస్వతీనే గదా! హ్మ్. అవును. ఆయన భగవంతుడు బ్రహ్మ కనిపించి నీకేం వరం కావాలి అనంటే, ఆయన ఏం అడగాలనుకున్నాడు? నిర్దయ. హ్మ్. నాకు నిర్దయ కావాలి స్వామి. ఎందుకంటే దయ ఉండకూడదు. చూసిన వాడిని చంపిపడేయాలి హ్మ్. అని అతని సంకల్పం. కానీ ఏమడిగాడు? అది దొల్లి నాకు నిద్ర కావాలన్నాడు. ఓహ్! చూడండి మీరు నిర్దయ, నిద్ర. హ్మ్. ఇది చాలు సహస్రనామాల్లో మనం చేసే పొరపాట్లకి. ఏమైంది? తథాస్తు అన్నారు వాళ్ళు. హ్మ్. నిద్రపోతూ ఉన్నాడు. వాడిని యుద్ధంలో కూడా లేపాలంటే ఫస్ట్ లేవగానే ఆకలి ఆకలి అంటాడు అంత రాక్షసుడు కాబట్టి, ముందు బాగా కోళ్ళు, మేకలు అన్నీ రెడీ చేసి రక్తము, చాలా హ్మ్. గంగాళాల నిండా వాళ్ళకి ఫుడ్డు అన్నీ రెడీ చేసి రాక్షసులు తినేది అంకుశాలతో పొడిచి లేవంగానే ముందు ఈ ఫుడ్ పెట్టి ఆ హ్మ్. కొంచెం సేపట్లో ముఖ్యమైన పని ఉంటే అది చెప్తే మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. హ్మ్. అట్లా తన పద్ధతి. అందుకని ఇంకప్పటి నుంచి నిద్రపోతూనే ఉన్నాడు. అంటే ఎవరిది తప్పిందులో? తందే. తనేం హ్మ్. కోరుకున్నాడో అదే దొరికింది. ఇప్పుడు నువ్వు ఈ పారాయణ చేస్తూ ఏం కోరుకుంటున్నావు? అక్షరం మారితే అది హ్మ్. కోరుతున్నావు. ఓహ్! అదే ఇస్తుంది. అమ్మ హ్మ్. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కానీ ఇక్కడ నువ్వు అడిగి తెచ్చుకుంటున్నావుగా. అవును. అందుకని ఎవరిని అనడానికి లేదు. అమ్మవారిని బ్లేమ్ చేయడానికి లేదు. హ్మ్. నీ వాగ్దోషం. నువ్వు కరెక్ట్‌గా చదవలేదు. అందుకని అట్లా అయింది. ఓకే మేడం.